గమనించండి, ఆ వ్యక్తి అంటున్నాడంట, ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు అని చెప్పాను. గమనించండి, మనం అనుకుంటాము ఇది నాన్న గమనించగలిగితే ప్రేమించటం వలన క్షేమమా, ప్రేమించటం వలన గాయమా? చెప్పండి అమ్మా, ఉన్నారు ఇక్కడే కదా, కొంచెం వాక్యం మీద దృష్టి పెడదా. ప్రేమించటం వలన క్షేమమా, ప్రేమించటం వలన గాయమా? చెప్పండి. అంటే అంటాం ఏమని అంటే, ప్రేమించడం వలన క్షేమమేనయ్యా, ప్రేమించడం వలన మరి ఎందుకు గాయం అవుతుంది, ప్రేమించడం వల్ల. అందుకొరకే సౌలు అనుకుంటున్నాడు, నాకెందుకొరకు ఈ గాయం అయ్యింది, నాకెందుకొరకు ఈ గాయాలు, ఎందుకొరకు నాకు ఆ గాయాలను ఆలోచిస్తూ ఉంటే అంటున్నాడు, దేని కొరకు ఈ గాయాలు అవడానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఒకటే, అతను జీవించిన కాలంలో కూడా అతను చేసినటువంటి మంచి కంటే కూడా అనేకులు తన ద్వారా గాయపడిన వారు అనేకులు ఉన్నారు. మూర్ఖంగా ప్రవర్తించే వారు ఉంటారు. నేను ఇంతే ఉంటా, నేను ఇలాగే జీవిస్తా, నేను ఇంతే, ఇంకా నేను మారని మూర్ఖులు ఉంటారు. గమనించండి, మూర్ఖులు ఎవరు మార్చలేము. చెప్పండి, మూర్ఖులు ఎవరు కూడా మార్చలేము. అందుకొని అంటున్నాడు ఇక్కడ, మూర్ఖత, నా మూర్ఖత వల్ల నాకేమని అంటే గాయములైనవి, మూర్ఖత వలన గాయములు స్రవించుతూ ఉన్నవి, మూర్ఖత వలన గాయములు దుర్వాసన, అబ్బా ఏ వాసన చెప్పండి, దుర్వాసన కొడుతూ ఉన్నాయి. దేని వలనటువంటి గాయాలు అంటే మూర్ఖత వలన మనుషులకి గాయాలు అవుతూ ఉన్నాయి. మూర్ఖత వలన గమనించండి, మనుషులు ఏం చేస్తున్నారు అంటే గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితులండి, గాయాలలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే నా మూర్ఖత. గమనించండి, మనిషి సహజంగా ఏం చేస్తాడు అంటే సహజమైనటువంటి చిన్న బలహీనత చెబుతాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, మరోసారి సంతోషంగా స్తోత్రం చెప్పాలి. కూర్చోని వాళ్ళు